హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఎడా కమాండ్స్ ద్వారా ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో ఎడా చూసేసాం. మాడ్యూల్ చూద్దాం. మాడ్యూల్ అంటే ఏం లేదు, సింగిల్ లైన్ కమాండ్స్. సో ఇదండి ఎడా. చూడండి మాడ్యూల్స్. సో సింగిల్ లైన్ కమాండ్స్తో మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. సో యాన్సిబుల్, సపోజ్ నేను ఇక్కడ డెవ్1 క్యూఎన్ రాసుకున్నాను, డెవ్1 రాసుకున్నాను. సో డెవ్ సర్వర్లో నేను ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను సమ్ ప్యాకేజెస్, హెచ్టిటిపియో లేకపోతే మ్యావెనో ఏదో ఒకటి మ్యావెన్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. స్టేట్ అనేది ఇక్కడ 3 టైప్ అండి. మీరు ఇన్స్టాల్ చేయాలనుకుంటే సో యూ నీడ్ మనం మెన్షన్ చేయాల్సింది ప్రజెంట్. మీరు ప్యాకేజ్ని అప్డేట్ చేయాలనుకుంటే మీరు మెన్షన్ చేయాల్సిందండి లేటెస్ట్. సో మీరు అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటే ప్యాకేజ్ని ఏం మెన్షన్ చేయాలండి? ఆప్షన్. ఇది. సో ఇన్ కేస్ మీరు దాన్ని రీస్టార్ట్ చేయాలనుకోండి, సర్వీస్ని స్టార్ట్ చేయాలనుకుంటుంది, ఈ కమాండ్ రాయాలి. dev -b సేమ్ అంతేనండి. -b -m ఏం చేయాలనుకుంటున్నాం? రీస్టార్ట్ చేయాలనుకుంటున్నాం. లైక్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నేను సర్వీస్ -a సో నేమ్, అక్కడ ప్యాకేజ్ బదులు ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నావు? రీస్టార్ట్ చేస్తున్నావు. నేమ్ సపోజ్ http పెట్టి స్టేట్ ఏం వేయాలండి? స్టార్టెడ్, స్టార్టెడ్. ఇలా వేయాలి. సో మనం చూద్దాం సరే. Ansible dev -b -m -a pkg httpd స్టేట్ ఏమి ఇస్తున్నాను? ప్రజెంట్. సో చూడండి, http ఇన్స్టాల్ చేసేసాను. సో నేను ఈ హెచ్టిటిపిని అప్డేట్ చేయాలనుకుంటున్నాను. ఏం లేదు, జస్ట్ లేటెస్ట్ అని ఇవ్వాలి అంతే. ఏం చెప్పాను? అప్డేట్ చేయాలంటే లేటెస్ట్. సో చూడండి, ఇక్కడ ఏం చెప్తుంది? సక్సెస్ అని చెప్తుంది, అప్డేట్ అయిందని. అదే ఇది చెప్తుంది, ఆల్ ప్యాకేజెస్ ప్రొవైడింగ్ హెచ్టిటిపి అప్ టు డేట్ అని చెప్తుంది. నెక్స్ట్ నేను అసలు ఇది నాకొద్దు, అబ్సెంట్ డిలీట్ చేయాలనుకుంటున్నాను. అబ్సెంట్ చూడండి ఏం చేస్తుందో, డిలీట్ చేసేసింది. ప్యాకేజ్ లేదు ఇప్పుడు. మళ్ళీ నేను ఇన్స్టాల్ చేసి ప్రజెంట్ మళ్ళీ ఇన్స్టాల్ చేసి నేను స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో అప్డేట్ అయింది, క్రియేట్ అయిపోయింది. సో మళ్ళీ నేను దాన్ని స్టార్ట్ చేస్తాను. స్టార్టెడ్. ఏం చేయాలనుకుంటున్నాను? నేమ్ ప్యాకేజ్ కాదండి, నేమ్ ఏం కాదండి, మనం ఇన్స్టాల్ డిలీట్ చేయట్లేదు కదా. జస్ట్ ఏం చేస్తున్నాం? సర్వీస్ స్టార్ట్ చేస్తున్నాం అంతే.
సో సర్వీస్ స్టార్ట్ అయిపోయింది. హెచ్టిటిపి ఓకే అంతే, ఇలా చేయాలండి. సో ఇది ఓకే. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నాను నేను, ఈ సర్వర్లో నేను యూజర్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. Ansible సేమ్ అంతే, dev -b -m. నేను ఏం చేయాలో యూజర్ క్రియేట్ చేసుకోవాలి. హైపర్ ఏ రఘు, సపోజ్ అశ్విన్. సో నేను యూజర్ని క్రియేట్ చేశాను. ఆ యూజర్ క్రియేట్ అయిందో లేదో ఈసారి చెక్ చేసుకున్నాం. ఈటీసీ చెక్ చేసుకోవడానికి యూజర్ అయిందని పాస్వర్డ్ ఫైల్. సో అశ్విన్ క్రియేట్ అయిందని క్రియేట్ అయింది, చూడండి చాలా సింపుల్. నెక్స్ట్ నేను ఒక ఫైల్ని మూవ్ చేయాలనుకుంటున్నాను Ansible సర్వర్ నుంచి. ఎలా, సింపుల్ ఏం లేదండి. Ansible ఫస్ట్ నేను ఇక్కడ ఫైల్ క్రియేట్ చేస్తాను. ఫైల్ 1 hi, this is my first Ansible file, ఏదో ఒకటి random. సో నేను కమాండ్ ఏం లేదా, సేమ్ Ansible dev server -b -module కదండి. ఇది కాపీ చేయాలనుకుంటున్నాను ఈ సర్వర్ నుంచి ఆ సర్వర్కి. -a. సో సోర్స్ లొకేషన్ చేయండి, సోర్స్ లొకేషన్ src అని చెప్పి ఫైల్ నేమ్ ఏందండి, ఫైల్ 1. డెస్టినేషన్ లొకేషన్ అక్కడ టెంప్ ఇచ్చేసేయండి, టెంప్ ఇచ్చేసేయండి. సో చెక్ చేసుకోండి ఆ సర్వర్లో క్రియేట్ అయిందో లేదో. వచ్చింది చూడండి, ఫైల్ 1 మూవ్ అయిపోయింది. గ్రేట్, మనం సింపుల్గా చేసేసాం. దిస్ ఇస్ మై ఫస్ట్ Ansible ఫైల్, చూడండి అయిపోయింది. సో ఇదండి మాడ్యూల్స్. నెక్స్ట్ క్లాస్లో మనం ప్లేబుక్స్ కొంచెం చూద్దాం.